రండి స్వామి, లోపలికి రండి. అమ్మా అరుంధతి, నిన్ను చూడటానికి స్వామి గారు వచ్చారమ్మా. నమస్తే స్వామీజీ. అమ్మా అరుంధతి, అకస్మాత్తుగా వచ్చారని ఆశ్చర్యపోతున్నావా అమ్మా? తప్పలేదమ్మా, ఉపద్రవం ముంచుకొస్తుంది. ఆపద ఈ ఇంటి చుట్టూ అగ్నిహోత్రంలా ఎగిసిపడుతుందమ్మా. ప్రమాదం పొంచి ఉన్నది. ప్రమాదమా? ఏం ప్రమాదం స్వామి? ఆందోళన చెందాల్సిన అవసరం లేదమ్మా. కానీ రాబోయేది ఆదివారం, పైగా అమావాస్య. దుష్టశక్తులు శక్తిని పుంజుకుంటాయి. అందుకే నువ్వు ఈ తాయెత్తును ధరించమ్మా. ఎలాంటి దుష్టశక్తి నీ దరిచేరదు. మీరెట్లా చెప్తే గట్లనే స్వామీజీ. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. రే అటు చూడు, పాప ఇక్కడే ఉంది. చుట్టూ ఎవ్వరూ లేరు. ఇదే మంచి టైం, కిడ్నాప్ చేసేద్దాం. నువ్వు చెప్పింది నిజమే, కరెక్ట్ టైం దొరికింది. అలా వెళ్దాం. తీ తొందరగా తీ, ఎవరిని వస్తారు. ఇది కాదు. పట్టుకు పట్టుకు. రేయ్, ఎవడ్రా అది? రేయ్ రేయ్, ఆగండి. ఎవడ్రా అది? రేయ్ రేయ్, అబ్బా. దినేష్, నువ్వు వెళ్ళి పని చూసుకోరా. అలాగే. రావే బాలిక, వచ్చి ఇక్కడ ఆసీనురాలుగా ఉండో. కఠోరా, నీకు కావాల్సింది నీ కొడుకు మానవ రూపమే కదా. నన్ను కాటేయడంతో ఆ కోరిక నెరవేరుతుంది. అరుంధతి అభం శుభం తెలియని మహాసాధు. తన జోలికి వెళ్లి మృత్యువుని ఆహ్వానించొద్దు. మృత్యువా? నాకా? నా వాంఛ నా కుమారుడికి మానవ రూపం మాత్రమే కాదు, అష్ట దిక్పాలకులకు అధిపతిని చేసి సమస్త భూమండలానికి రారాజుగా చెయ్యటమే. దానికి అరుంధతితో సంభోగం అనివార్యం. అయినా ఈ యజ్ఞంలో మీరిద్దరూ సమితులు కాక తప్పదే బాలిక. జగదీష్, విశ్వానిత్యాలు పాపను కిడ్నాప్ చేశారా? నేను అడగపోతే నన్ను కూడా కొట్టారా? పాపను విశ్వానిత్యాలు కిడ్నాప్ చేయడం ఏంట్రా? వాళ్ళకేంటి అవసరం? నాకేదో భయంగా ఉంది జగ్గు. పాపన్ వాళ్ళేమో చేస్తారేమో. భయపడకు, పాపకేం కాదులే. పాప కావాలంటే నీ భార్యని ఊరదర శ్మశానం దగ్గర తీసుకున్నామన్నారు. అప్పుడే వదులుతానన్నారు. అరుంధత్తో వాళ్ళకేం పనిరా? ఏమోరా, అవన్నీ నాకు తెలియదు. జగ్గు, ముందు వెళ్దాం పా జగ్గు. రండిరా, తొందరగా రండి. ఏమైంది? అలా కంగారుగా ఉన్నారేంటమ్మా? విశ్వానిత్యాలు పాపను కిడ్నాప్ చేశానంట స్వామి. అయితే ఆట చివరి దశకు చేరిందన్నమాట. నాకు చాలా భయం వేస్తుంది స్వామీజీ. అమ్మ అరుంధతి,
చేతికి ఆ తాయెత్తేంటమ్మా? గిది మొన్న మీరిచ్చిందే కదా స్వామీజీ. నేనా? మొన్ననా? 2 రోజుల క్రితం నేను ఆ కాలభైరవుని దర్శించుకోవడానికి పెంచెలుకొని వెళ్ళానమ్మా. ఏంటి ఆ రోజు మీరు రాలేదా? ఎవరొచ్చినట్టు? అర్థమైంది. ముందు ఆ తాయెత్తు తీసి పడేయమ్మా. ఇదిగో ఈ గంగాజలాన్ని తీసుకెళ్లి ఆ పాప మీద జల్లుతూ ఉండు. మిగతా పని ఆ మహాతల్లే చూసుకుంటుంది. నేను వెళ్ళి ఆశ్రమంలో మీ రక్షణ కోసం మహాయజ్ఞం చేస్తాను. పదండి వెళ్దాం. అరుంధతి, వద్దునందిని నన్ను క్షమించు. వద్దునందిని నన్ను క్షమించు. చిన్న పాపని కూడా జాలేదారా? నన్ను క్షమించు. ప్లీజ్, నన్ను క్షమించు. నన్ను క్షమించు నందిని. ఈ రోజు నీకు చావు తప్పదురా. ఏంటి అరుంధతి ఇలా బిహేవ్ చేస్తుంది? విశ్వా, ఘడియలు ఆసన్నమైనాయిరా. వెళ్ళి ఆ బాలికను కాటేయ్. విశ్వా, బలి బలిరా. విశ్వా, వచ్చింది చూడరా. సంభోగం కాడించరా. ఎవరు నువ్వు? ఇప్పుడు అర్థమైందా నేనెవరో? నేనెవరో? నాకు నిత్య కావాలి. నందిని, ఇక నీ పగ తీరింది కదా. ఏ శరీరంలోకి ప్రవేశించలేవో వెళ్ళిపో. విశ్వా, నీ పని సంపూర్ణంగా పూర్తి చేయి. ఇక నేను యజ్ఞం చేస్తాను. అమ్మా, అమ్మా అరుంధతి, అమ్మా అరుంధతి, అరుంధతి, అమ్మా, అమ్మా అబ్బా.
అమ్మా అమ్మా అరుంధతి బ్రహ్మి నిన్నే ఆ కార్ దగ్గరికి వెళ్ళి గంగా జలం తీసుకురా, తీసుకొచ్చి పాప మీద జల్లు. అయ్యో భాషారూపా బృహత్సేన భావా భావ వివర్జిత సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభా గతిః రాజరాజేశ్వరీ రాజ్యదాయిని రాజ్యవల్లభా రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రితః రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరీ సామ్రాజ్యదాయిని సత్యసంధ్యా సాగర మేఖలా దీక్షితా దైత్య శమనీ సర్వలోకవశంకరీ సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానంద రూపిణీ దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతీ శాస్త్రమయీ మాతా పుణ్యరూపిణీ సర్వోపాధి ముక్తా సదా శివపతివ్రతా సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండల రూపిణీ యోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ గుణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణీ